కీలక నియోజకవర్గంపై జగన్ ఫోకస్ చేశారు. అందులో భాగంగా కీలకమైన గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే గుడివాడ కంటే గన్నవరంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వల్లభనేని వంశీ గత 100 రోజులుగా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం సైతం క్షీణించింది. కోర్టు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరుసగా కేసులు నమోదవుతుండడం, వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని జగన్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 ఎన్నికల్లోనూ ఇక్కడ ఓటమి చవిచూసింది. 2014లో తొలిసారి గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2019లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించే అయితే కొద్ది రోజులకే వైసీపీలో చేరారు. అయితే అప్పటికే 2014లో ఇదే వంశీపై పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు, 2019లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలోనే ఉన్నారు. అయితే వారిని ఇద్దరినీ కాదని వైసీపీలోకి పార్టీ ఫిరాయించిన వంశీకి ప్రాధాన్యమిచ్చారు జగన్. దీంతో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వంశీపై గెలుపొంది రికార్డు సృష్టించారు. అయితే గత ఎన్నికల ఫలితాల ప్రకటన నుంచి వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఆయన అమెరికా వెళ్లిపోతారని ప్రచారం నడిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు. అది మొదలు కేసుల మీద కేసులు నమోదవుతూ ఈ పరిస్థితుల్లో గన్నవరం పార్టీ బాధ్యతలను దుట్టా రామచంద్రరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చూస్తున్నారు. ముఖ్యంగా దుట్టా రామచంద్రరావు కుమార్తెకు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ అనూహ్యంగా వంశీ భార్య పంకజశ్రీతో కలిసి గన్నవరం పార్టీ సమావేశం నిర్వహించాలని మాజీ మంత్రి పేర్ని నానిని ఆదేశించడం విశేషం. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గంలో కొత్త వ్యక్తికి వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకి మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఫలితాల తర్వాత కూడా వంశీ నియోజకవర్గం వైపు చూడడం మానేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో షర్మిలను విభేదించే మహిళా నేత సుంకర పద్మశ్రీని తెప్పించి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు దుట్టా రామచంద్రరావు కుమార్తెకు ఖరారు చేసినట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వంశీ భార్య పంకజశ్రీ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు అభిప్రాయం తీసుకుని ఒక నిర్ణయానికి రానున్నారు.